వైఎస్ఆర్ ఉన్నారనే ధైర్యంతో తిరిగి చదువు మొదలు పెట్టామని ఇప్పుడు ఆయన లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని విద్యార్థులు షర్మిలతో చెప్పారు. ఈ ఒక్క సంవత్సరం చదువు అని షర్మిల విద్యార్థులకు సూచిస్తుంటే ఇలాంటి ప్రభుత్వం వద్దు అక్క అంటూ విద్యార్థులు చెప్పారు. కలిసిన విద్యార్థులకు ధైర్యం చెప్పారు షర్మిల. చదువులు ఆపవద్దంటూ విజ్ఞప్తి చేశారు. జగనన్న వస్తే ప్రతి ఒక్కరిని ఉన్నత చదువులు చదివిస్తారని హామీ ఇచ్చారు. స్కాలర్షిప్ రావట్లేట, చెక్ రావట్లేదు, బ్యాంకుల చుట్టూ తిప్పుతున్నారు కానీ మాకేం రావట్లేదట. బుక్స్ మాకేమన్నా ఇప్పుడు మేమన్నా వెళ్ళాలంటే పట్టణంలోకి చదువు మాకు చాలా ఇబ్బంది ఉండగా, వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. ఫస్ట్ ఇయర్ లో కూడా రాలేదట. సార్ వారు ఉన్నప్పుడు వచ్చిందాక, ఫస్ట్ ఇయర్ లో వచ్చిందాక. ఇప్పుడు అయితే అవి మళ్ళీ రిబర్స్మెంట్ చేసుకోవాలి, అవి చేసుకోవాలి అని చెప్తున్నారు. ఎక్కడ మాకు అసలు చాలా ఇబ్బంది అయిందక. వైఎస్ఆర్ ఉన్నప్పుడు మాకు ఎంతో ఉంది. ఇప్పుడు మాకు స్కాలర్షిప్ అప్లై చేయాలంటే ఏది లేదట. కృషి వస్తుంది మాకు. ఏంటి స్కాలర్షిప్ అనేది కూడా ఇప్పుడు కృషి వస్తుంది. మాకు అలా పరిస్థితి ఉంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చదువు మొదలు పెట్టినారు, అప్పుడు వచ్చిందాక. ఇప్పుడు వేయడం లేదు. ఇప్పుడు చాలా మాకు ఇబ్బంది మధ్యలో ఆగిపోయింది. మధ్యలో ఆగిపోయింది. మాకు ఇలా చేసేలాగా మాకు ఇలాంటి ప్రభుత్వం వద్దాక మాకు మీరు కష్టపడితే మేము జగనన్న ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ప్రభుత్వమే చదివిస్తాను. మాకు రాజధాని కాలమే కావాలట. మాకు వైఎస్ఆర్ స్కాలర్షిప్ అలాంటివి ఏం ఇబ్బంది లేదు మేడం. ఫస్ట్ ముఖ్యమంత్రి అయినాక ఎవరికి డబ్బు ఇబ్బంది వల్ల చదువు ఆగిపోయిందనే పరిస్థితి. ఇవే కాలేజీలు కొని కూడా వచ్చాను నీకోసం. మా కుటుంబాలు పేదరికంలో నుంచి పైకి రావాలి, బయటకు రావాలి అంటే చదువు ఒక్కటే మీ కుటుంబాలు మాకు ఇలా చేస్తుంటే ఎలా మాకు ఎట్లా ఒక్క సంవత్సరం కష్టపడి చదవండి. మాకు జగనన్న రావాలి. జగన్ వచ్చినాక ఎవరికే కానీ చదువు ఆగిపోయే పరిస్థితి ఉండదు.